సామూహికంగా ఎలుకల నిర్మూలన చేపట్టాలి. ఏవో పవన్ కుమార్. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలో రైతులు సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ సూచించారు. బండి ఆత్మకూరు మండలం భోజనం గ్రామంలో ఎంపీడీఓ గాయత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రాఫ్టర్ 2025-26 పథకం క్రింద మండలానికి 72 కేజీల బ్రోమోడియోలిన్ మందు మంజూరు కాగా రైతులకు ప్రతి రైతు సేవా కేంద్రం ద్వారా 100% రాయితీతో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతులంతా అన్ని గ్రామాల్లో ఒకేసారి సామూహికంగా ఎలుకల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలుకల వల్ల వరి పంట పిలకల దశలో 40-60% వరకు, పూత దశలో 5-10% వరకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఎలుకలు విత్తనాలు, నారు, మొక్కలు, ఆకులు, కాండాలు, పూతను నాశనం చేస్తాయని, వీటి నివారణకు పొగపెట్టే విధానం, సహజ శత్రువుల పెంపకం, ఎర పద్ధతి, రసాయన మందుల వినియోగం అవసరమన్నారు. 96% నూకలు, 2% నూనె, 2% బ్రోమోడియోలిన్ కలిపి విష ఎర తయారు చేసి వినియోగించాలని వివరించారు. రైతులకు విషపు ఎర తయారీ వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు. అదేవిధంగా రబీ 2025లో మండలంలో 28,000 ఎకరాల్లో సాగు చేసిన ప్రతి సర్వే నెంబరు ల్యాండ్ పార్సల్ ఈ పంట నమోదు పూర్తి చేయాలని రైతు సేవా కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రామకృష్ణ, అంజలిభాయ్, పంచాయతీ సెక్రటరీ చంద్రన్ నాయక్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. అక్కడ మనము ఈ ప్యాకెట్ సప్లై చేస్తున్నాము, ఫ్రీగా ఇస్తాము. అంటే ఒక గ్రామానికి దాదాపు 20-30 ప్యాకెట్ వరకు ఇస్తున్నాము. ఇది ఒక ప్యాకెట్ 10 ఎకరాలకు వస్తుంది. ఎందుకంటే ఇది 10 గ్రామ్స్ ప్యాకెట్. మనం ఒక 100 గ్రాముల పాయసం పెట్టి తయారు చేయాలంటే 96 గ్రాముల నూక కావాలి. అంటే మనం బియ్యం నూక, మన సన్న నూక కానీ ఏదైనా స్టిబిల్ గేమ్స్ అంటే డ్యామేజ్ అయిన గేమ్స్ కానీ ఉంటాయి కదా ఇట్లలో, అంటే బియ్యం చెడిపోయినవి కానీ అంటే ఉంటాయి కదా, ఆ నూక తీసుకొని 96 గ్రాములు, ఒక 2 గ్రాములు మాత్రమే ఈ పొడి తీసుకోవాలి. ఈ పొడి వేసుకున్నాక మళ్ళీ ఒక 2 ml ఆయిల్, అది కూడా వేరుశనగ నూనె కానీ ఏదైనా అంటే మనం వంట వాడే నూనె వాడాలి. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరుశనగ నూనె కానీ వంట వాడే నూనె కలుపుకొని అది ఒక 2 ml, ఇది ఒక 2 గ్రాములు, 96 గ్రాములు నూక కలుపుకుంటే మనకు 100 గ్రాముల పాయసం పెట్టి తయారవుతుంది. ఆ 100 గ్రాముల పాయసం పెట్టి మనం ఇక్కడ వేయాలి. ఎక్కడైతే పొలాల్లో బొర్రలు ఉంటాయో ఆ బొర్రలు గుర్తించి వాటి దగ్గర ఈ పాయసం పెట్టి పెట్టాలి. అంతంతా అది కూడా రైతు ఏంటంటే డైరెక్ట్గా నేల మీద పెట్టేస్తుంటారు అనమాట. మనం అంత కష్టపడి పాయసం పెట్టి తయారు చేసి ఆ నేల మీద పెట్టినప్పుడు ఆ తేనె ఒక్కది డ్యామేజ్ అవుతుంది. అందుకే ఏంటంటే పేపర్ ముక్క ఉంటుంది, పేపర్ ఉంటాయి కదా, ఏదన్నా వేస్ట్ పేపర్ అలా వేసుకుంటూ కట్ చేసుకుని పేపర్లో వేసుకుని పెట్టుకోవడం ఉంటుంది. ఇలా చెప్పాలంటే మేము పాయసం పెట్టి తయారు చేసినప్పుడు కూడా ఇంత పేపర్లో ఆ పాయసం పెట్టి వేసుకొని ఇలా పెట్టేస్తాం అన్నమాట. అది మనము ఇలాగా బుర్రకాడ పెట్టుకుంటే సేఫ్ అవుతాం. పేపర్ మీద పెట్టుకుంటే డైరెక్ట్ పాయసం పెట్టి పెట్టినామంటే నష్టం, అది వేస్ట్ అయిపోతుంది. పాయసం పెట్టి చెడిపోతుంది, దాంట్లో మాయిశ్చర్ వెళ్ళిపోయి డ్రై అయిపోతుంది. అంటే ఎండిపోయినప్పుడు పాయసం పనిచేయదు. ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్గా ఇది స్మెల్ ఉండదు. మీరు ఎంత పట్టుకున్నా కానీ స్మెల్ ఉండదు, కానీ చాలా డేంజర్ అండి. దయచేసి ఇళ్లలో పిల్లలు కానీ ఉంటే దూరంగా పెట్టండి. మీరు కూడా దీన్ని కలిపిన తర్వాత లేదా పట్టుకున్నాక కొంచెం సర్ఫ్తో కానీ బట్టల సర్ఫ్తో కానీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది స్మెల్ ఉండదు కాబట్టి మనం అంత పట్టించుకోము. ఏదైనా పురుగు మంది అట్లా వాసన ఉంటేనే కడుక్కుంటాం. 2 గ్రాములే, ఇది 2